హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. భారీ వర్షాలు తీసిన ప్రాణాల్లో ఒకరు యువ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రుల ఆశలను తన కలలను నెరవేర్చుకున్న ఓ యువ సైంటిస్ట్ వరద నీటిలో కొట్టుకుపోయింది. తండ్రితో పాటే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. అన్న నిశ్చితార్థానికి ఇంటికొచ్చి రాయ్పూర్లో నిర్వహించే సదస్సు కోసం ఇంటి నుంచి ఎంతో ఆనందంగా తండ్రితో బయలుదేరిన ఆమెకు అది చివరి ప్రయాణమైంది. బంగారు భవిష్యత్తు నీటిలో కలిసిపోయింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన మోతీలాల్కు ఇద్దరు పిల్లలు. ఒకరు అశోక్ కుమార్, మరొకరు అశ్విని. ఇద్దరు పిల్లలకు చదువంటే ఇష్టం. బాగా చదువుతున్న వారిని మోతీలాల్ కష్టపడి చదివించాడు. వ్యవసాయ పనులు చేస్తూనే కుమార్తెకు మంచి విద్యనిచ్చాడు. తండ్రి కష్టాన్ని చూసిన అశోక్ అశ్వినిలో బాగా చదివి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే ఆశతో పుస్తకాలతో సాధన చేసి లక్ష్యాన్ని చేరుకున్నారు. ఎంటెక్ చదివిన తనయుడు నెల క్రితం పిఆర్ శాఖలో ఏఈగా ఉద్యోగం సాధించాడు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో కొన్నేళ్ల క్రితం బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన అశ్విని ఢిల్లీలో పీజీ, పీహెచ్ఏ చదివారు. 2 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్ విత్తన పరిశోధనశాలలో శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించారు. కష్టాలు పోయే ఆ కుటుంబంలో మంచి రోజులొచ్చాయి. పిల్లలు ఉద్యోగాలతో సెటిల్ కావడంతో మోతీలాల్ కుమారుడికి వివాహాన్ని కుదిర్చాడు. గత నెల 29న నిశ్చితార్థం జరిగింది. అన్న నిశ్చితార్థం కోసం సెలవు పెట్టి అశ్విని ఇంటికి కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడిపింది. ఈ నెల 1న విమానంలో తిరుగు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకుంది. వర్షాల నేపథ్యంలో మోతీలాల్ కూతురుతో కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరారు. అది వారికి చివరి ప్రయాణమైంది. కారు మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమయ్య గూడెం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న ఆకేరు వాగులో కొట్టుకుపోయింది. వంతెన మీదుగా ప్రవహిస్తున్న వరదలో కారు డ్రైవ్ చేయడంతో వాహనం అదుపు తప్పి నీటిలోకి పడిపోయింది. ముందు తమను రక్షించాలని కుటుంబ సభ్యులకు తండ్రి, కూతురు ఫోన్ చేశారు. కానీ కాసేపటికే వారి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆదివారం ఆకేరు వాగు వంతెన సమీపంలో డాక్టర్ అశ్విని మృతదేహం లభ్యమైంది. ఆమె తండ్రి మోతీలాల్ మృతదేహం కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. బంగారు భవిష్యత్తున్న అశ్విని చనిపోవడంతో ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. చదువునే ఇష్టంగా ప్రేమించి కష్టపడి చదివి మంచి స్థాయిలో ఉన్న ఆమె మరణం నిజంగా బాధాకరం. అశ్వినికి చదువంటే ఎంత ఇష్టమో గతంలో ఆమె మాట్లాడిన మాటలే చెప్తున్నాయి. ఒక్కసారి ఆ మాటలను మనము విందాం. చదువు అనేది ముఖ్య అంశం కదా. ప్రతి ఒక్క మనిషిగా చదువు అనేది చాలా 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 इम्पोर्टेंट है. तमने चदू वल्ला लाइक वो एक स्थाई ले जावा, तमने एक रेस्पेक्ट आवा, तमने एक गौरवम आवा. सो और वना काय करतो लाइक तमने ना वो लोकैलिटी में చదకనోసుకొని బారా కూడా తమనే నా పీపుల్ చాలా రెస్పెక్ట్ కర. నాట్ ఓన్లీ కతో మన మాలం రసకాయ లైక్ గంగారం తండమాసుకొని మా చదవరి జకనో ఇన్స్టిట్యూట్ గాని एक इंटरनेशनल इंस्टीट्यूट गानी ओ से नेक्स्ट दाड़ा से भलतानी हनोज तार गुरिंची तू कुकन चदवी कुकन गनकेदानी ओ से कतो एक आदर्शंगा रेनो कतो केवलम चदुवु वल्ल चावकन मार ओपिनियन हम ओनली चदुवनस नमलेतानी ई पाटिके है कतो मोत्तम हार्ड वर्क अंड एवरीथिंग अंड ओ से पक्कन पेडिते तमार लांटी मनुषुल ब्लेस्सिंग्स कूडा. విద్య బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని చెప్పిన అశ్విని ఎంతో మంది యువతకు స్ఫూర్తి. వందలాది పుస్తకాలు చదివి కళను సాధించిన యువ సైంటిస్ట్ కొట్టుకుపోవడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురుతో పాటు ఇంటి పెద్ద కూడా చనిపోవడంతో కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. వారికి పలువురు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.